వైష్ణవ భక్తి చరిత్రలో తొందరడిప్పొడి ఆళ్వార్ ఒక అద్భుతమైన మహానుభావుడు. ఆయన రాజు కాదు, యోగి కాదు, పండితుడు కాదు, ఒక సాధారణ ఆలయ సేవకుడు మాత్రమే. శ్రీరంగమే ఆయన జీవితం, శ్రీరంగనాథుడే ఆయన ప్రపంచం. ఆలయ ప్రాంగణం శుభ్రం చేయటం, తులసి తోటను సంరక్షించటం, పూలు సమర్పించటం, భక్తులతో కలిసి నామస్మరణ చేయటం, ఇవే ఆయన దినచర్యలు. కానీ ఒక దశలో మోహం వచ్చింది, సేవ తగ్గింది, ధ్యానం మర్చిపోయాడు, భక్తులు బాధపడ్డారు. అయినా భగవంతుడు వదల్లేదు. ఒకరోజు ఆలయంలో దివ్యస్వరం వినిపించింది. తొండరడిప్పొడి, నీవు ఎక్కడ ఉన్నా నీవు నా సేవకుడవే. ఆ ఒక్క వాక్యం ఆయన హృదయాన్ని కంపించింది. తక్షణమే మోహాన్ని విడిచిపెట్టి పాదాలపై పడి శరణు కోరాడు. ప్రభూ, నన్ను భక్తుడిగా కాదు, నీ ఆలయ సేవకుడిగా అయినా ఉంచు అని కోరాడు. అప్పటి నుంచి ఆయన జీవితం పవిత్రమైంది. తిరుమాలై, తిరుప్పళియోళిచు వంటి దివ్య ప్రబంధాలు వెలిశాయి. ఉదయం శ్రీరంగనాథుడిని మేల్కొల్పే పాశురాలు, ఈ పాశురాలే నేటికి ఆలయంలో పాడుతారు. ఆళ్వార్ మనకు నేర్పిన సందేశం ఒక్కటే: భక్తి అంటే పాపరహిత జీవితం కాదు, ఎప్పుడైనా తిరిగి భగవంతుని దగ్గరకు రావడమే భక్తి. భగవంతునికి దాసుడిగా ఉండటమే అత్యున్నత గౌరవం. Do like, share and subscribe.